Hey guys, welcome back to our channel Switche. Hey guys, Namaste, Adab, Sasreka. Adam kadamma Adam. Amma babai. Adab. Ayi babai. అయితే మా ఆయన మొన్న మ్యారేజ్ డేకి గోల్డ్ షాప్ పట్టుకోపోయిండు. తీసుకో అని. మనకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు, ఎందుకులే అక్షయ తృతీయ ఉంది కదా అప్పుడు తీసుకుంటా అని చెప్పేసి అన్న. సో ఈ రోజు పట్టుకొని తీసుకొని వచ్చిన రాయిగా ఆ రోజు అన్నావు కదా ఇప్పుడు ఈ రోజు తీసుకోబో అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఈరోజు గోల్డ్ షాపింగ్ అనమాట. చూద్దాం మా ఆయన ఏం కొనిస్తాడు. వడ్డానం మినిమం వడ్డానం అనుకుంటున్నా, ఇక మాక్సిమం డైమండ్ నెక్లెస్. వడ్డానం ఓకే, వడ్డానం ఓకే అంట. ఫస్ట్ పోగానే వడ్డానం నుంచి స్టార్ట్ చేస్తా ఇక నేను అంతే. అది కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి వెళ్తున్నాము. 1 గ్రామ్ వడ్డానం ఉంటుంది చూడండి, అదే 1 గ్రామా? 1 గ్రామ్ నువ్వే చేయాలి 1 గ్రామ్ వడ్డానం. ఎట్లా కాదు, 1 గ్రామ్ గోల్డ్ ఫేమస్ ఎవరికి కావాలి 1 గ్రామ్ గోల్డ్? ఇక్కడ మనం పెడదాం. అది ఏంటిది 1 గ్రామ్ గోల్డ్ ఉండవా ఇక్కడ? అంటే 1 గ్రామ్ గోల్డ్ అంటే ఏమనుకుంటున్నా అంటే 1 గ్రామ్ లో 1 గ్రామ్ గోల్డ్ తోనే అన్ని చేస్తారు అనుకుంటుండు మా చింటి. రియల్ గోల్డ్ అనుకుంటుండే. అది కూడా అది కాదు, అట్లా కాదు. అట్లా అంటారు, ఫేక్ ని 1 గ్రామ్ గోల్డ్ అని అంటారు. అబ్బా ఎట్లా ఉంటది మా ఆయన తెలివి. అంటే 1 గ్రామ్ లో వాళ్ళంతా చేస్తారు అంటే గ్రేటే కదా. 1 గ్రామ్ గోల్డ్ లో చెయ్యట్లేరు వాళ్ళు, జస్ట్ ఫేక్ అంతే. 1 గ్రామ్ గోల్డ్ లెక్క ఉంటది అన్నట్టు అర్థం. సరే 1 గ్రామ్ కాదు, 2 గ్రామ్స్ చేసుకో, మనం కొంచెం ఎక్కువ గోల్డ్ కాదు. సర్లే ఇక మనం గోల్డ్ షాప్ పోయినాక నేను వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే, వచ్చేసింది, అది కూడా చూపిస్తా. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇది ఒక షాపే అనమాట. ఇడ వచ్చేసినాము. మా ఆయన ఫీల్ అవుతుంది అనమాట, ఆ రోజు గోల్డ్ తీసుకోలే అని. అక్షయ తృతీయ ఉందనే నేను తీసుకోలేదు యాక్చువల్లీ. ఆ పాప కూడా ఎంత క్యూట్ ఉందో. అమ్మా ఎంత మంది, ఎంత రష్ ఉంది ఈరోజు. చూడండి గాయస్, గోల్డ్ ఫ్రీకి ఇస్తున్నట్టున్నారు ఈరోజు. కుప్పలు తెప్పలుగా వచ్చారు జనాలు. ఫ్రీ గోల్డ్ అని ఎంత తెలియక మళ్ళీ వెళ్ళిపోతున్నారు. స్టోర్ మాత్రం చాలా రష్ ఉంది, వెయిటింగ్ అనమాట. ఇంకా నెంబర్ ఇచ్చినారు, ఆ నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ చోకర్ చూడండి, ఈ చోకర్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉందన్నమాట. నాకు అప్పుడు చాలా నచ్చింది, నేను ట్రై కూడా చేసిన. జస్ట్ ఆ హారం మార్చిర్రు, ఎవరు తీసుకోవట్లేరు. మరేమో ఇక్కడ అంత గోల్డ్ కొనరు అనుకుంటా, అంత పెద్దవి. బట్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ స్టోర్ లో. ఇంకోటి ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కెనడాలో ఇది ఒక్కటే. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇంత రష్ ఉండడానికి నేను కూడా షాపింగ్ స్టార్ట్ చేసిన. ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నా ఫస్ట్. చింటుకి నా స్టడ్స్ అస్సలు నచ్చట్లేవు, అందుకే గోల్డ్ రింగ్స్ అయితే చూస్తున్నా. ఇట్లా అవి కూడా ఎక్కువ డిజైన్స్ అయితే లేవు, ఏదో ఒక 3-4 అయితే ఉన్నాయి. చూస్తున్నా ఏదైనా బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది. స్టడ్స్ కంటే కూడా నాకు ఇట్లా రింగ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ నాకు ఒక సడన్ గా ఒక గోల్డ్ రింగ్ అయితే కనిపించింది, చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పటి వరకు చాలా స్టోన్స్ అయితే చూసిన కలర్వి, బట్ నేను ఈ పర్పుల్ స్టోన్ మాత్రం ఫస్ట్ టైం చూడడం. పెట్టుకున్నాక మాత్రం తెగ నచ్చింది, ఇంకా తీసుకోవాలని డిసైడ్ అయిపోయినా. ఇంకా పక్కకు పెట్టి చేసేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఒకసారి ఆ రింగ్ చూసిన తర్వాత. నెక్స్ట్ బ్రాస్లెట్స్ కూడా చూసినాము, అందులో నుంచి ఈ బ్రాస్లెట్ పిక్ చేసుకున్నా. ఇదైతే చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్, డైలీ యూస్కి చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక రింగ్, ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్ అయితే చూస్ చేసుకొని పక్కకు పెట్టించుకున్నాం. చింటూ ఏమంటున్నాడంటే నీకు బ్రాస్లెట్ లేదు కదా, ఇది తీసుకో, ఈ బ్రాస్లెట్, రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ వదిలేసే వద్దు అంటాను. నాకేమో ఈ రింగ్ పిచ్చిగా నచ్చడంతో నాకు ఈ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ కావాలి, ఈ బ్రాస్లెట్ వద్దు అని చెప్పేసి నేను ఆఫ్టర్ ఆల్ ఆ డిస్కషన్స్ గోల్డ్ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఫైనల్గా తీసుకుంటున్నాము. బ్రాస్లెట్ అయితే డ్రాప్ చేసేసిన, నాకు గోల్డ్ రింగ్ తెగ నచ్చడంతో. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే చింటూ కూడా చాలా డేస్ నుంచి కంప్లైంట్ చేస్తున్నాడు, నాకు స్టడ్స్ అస్సలు బాగాలేవు నీవి అని చెప్పేసి.
నా జేబుకి పెద్ద చిల్లు పెట్టింది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఇలా అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా వీళ్ళు డబల్ చెక్ చేస్తారనమాట మనకు చూపించడానికి ఇంత వెయిట్ ఉంది, మీరు కొన్న ఆర్నమెంట్ ఇదే అని చెప్పేసి ఇంకా 10 సార్లు చూపిస్తుంటారు మనకి. డబల్ చెక్ చేసి 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 ఇలా అయితే ఒక చిన్న బుడ్డి బ్యాగ్లో అయితే పెట్టించారనమాట నేను తీసుకున్నవి బిల్తో సహా. పట్టుకో 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 ఒక్క పెట్టించి ఇప్పుడు నవ్వుతారు చూడండి. ఇంకా ఇప్పుడు గోల్డ్ తీసుకుంటా మా చింటూ. సిగ్గులేదా? మీ అమ్మ తీసుకుంది, నువ్వు ఎందుకు చింత అబద్ధాలు చెప్తున్నావు? వీడియో కోసమే కదా నాకని చెప్పిన వాళ్ళు. అమ్మ బాబాయ్, నేను ఎక్కుతా కమ్మలు, నేను ఎక్కుతా. సారీ, అది నాకే తీసుకున్నాం ఇద్దరం. చింటూ కొనిచ్చిండు అనమాట మనకి అక్షయ తృతీయకి. అక్షయ తృతీయ అనే దానికంటే ఇక పెళ్లి రోజు కొనిచ్చిండు నిజానికి. యాక్చువల్లీ ఈరోజు గోల్డ్ కొంటే మంచిదని విన్నా. సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ గోల్డ్ కమింగ్ ఇన్ అవర్ వే. సో లెట్స్ సీ. ఇది కానీ ఇయర్ చూద్దాం ఎట్లా వస్తుందో. మంచిగా ప్యాక్ కూడా చేసారు. ఓపెన్ చేస్తా నేను. రింగ్ యాక్చువల్లీ చింటూ కమ్మల్ 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 అని ఎందుకో ఆయనకు నచ్చట్లేవు అంట నేను పెట్టుకున్నవి. ఇట్లా రింగులు లెక్క ఉన్నాయి, రింగులు లెక్క ఇట్లా తీసుకున్నా. యాక్చువల్లీగా నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట. గుండ్లులా ఉంటాయి, ఇవి చింటూకి అస్సలు నచ్చట్లేవు. అందుకే ఈసారి ఇట్లా రింగులా తీసుకున్నా. ఈసారి బాగాలేదు అన్నాడు అనుకో ఇంకా అంతే. యాక్చువల్లీ వడ్డానం ఇప్పిస్తా అనుకున్నా, బట్ అక్కడ లేవంట. సో అందుకే ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, చూపిస్తా. ఇప్పుడు రేపు వద్దాం మళ్ళీ వడ్డానం చూపిస్తా నేను. సరేనా? నన్ను అమ్మి తీసుకో. అమ్మేయాలంటే అంత పెద్ద మాట ఎందుకు చింటూ? దానికి ఆ వడ్డానానికి. ఓకే, అది గైస్. ఇప్పుడు వేరే షాపింగ్ ఉంది, ఆయనకు కావాల్సిన షాపింగ్. ఇప్పుడు వీడియోలో నా షాపింగ్ చూపిస్తాడు, ఆయన షాపింగ్ చూపియడు. ఇప్పుడు అన్ని ఇంకా ఒక్కటి ఏమంటారు అది ఏంది బ్రాండ్, ఇంకా బ్రాండ్, పెద్ద బ్రాండ్. నువ్వు తీసుకున్న పెద్ద బ్రాండ్ ఏంది? అది పెద్ద బ్రాండ్ ఏం కాదు, వాళ్ళు ఏదో అనుకుంటారు. లూయి విట్టాన్, గూచి ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్. నైకీ, అడిడాస్, అండర్ ఆర్మర్, పూమా ఇవన్నీ నార్మల్ ఎవడైనా ఇస్తారు, ఇండియాలో కూడా ఇస్తారు. పెద్ద బ్రాండ్స్ ఏం కావాలి, నార్మల్, జస్ట్ నార్మల్. నార్మల్ అంటే అవి కూడా నార్మల్ అంటే అవి కూడా కొనలేని వాళ్ళు ఉన్నారు, అవి కూడా కొనలేని కొనుక్కొని వేసుకోలేని వాళ్ళం ఉన్నాము. ఎట్లా మాట్లాడుతుండో చూడండి ఈయన. అవే బ్రాండ్సా? ఇవి బ్రాండ్స్ కాదన్నట్ట. సరే, ఇప్పుడు నీకు కడుపు వస్తలేదా? ఇంతకుముందు వస్తున్నా వస్తుంది. ఒక మీమ్ ఉంది కొత్తగా వైరల్ అవుతుంది, గుండు గీసేసారు బాబాయ్ అని. ఈరోజు నా పరిస్థితి అదే, గుండు గీసేసారు అంతే. ఇంకా ఇట్లాంటి లోపల నెక్లెస్లు, హారాలు కొంటారు, ఏమన్నా అలాలని. ఓకే గైస్, వదిలేస్తే మేము ఇలా వాగుతూనే ఉంటాం. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. హోప్ మీరు అందరూ మా వీడియో ఎంజాయ్ చేస్తుంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ వీడియో చూస్తున్నారో, కొత్త వాళ్ళు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ ఫస్ట్ టైం వీడియో అయితే చూస్తున్నారో, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.